నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. ఒక రైస్ మిల్ మెకానిక్ తన వృత్తి కోసం బైక్ పై ప్రతి మండలానికి వెళ్లాల్సి వస్తుంది. ఎండాకాలం తన నెత్తికి ఎండకాక తలగకుండా సురక్షితంగా ఉండటానికి సొంత నిర్ణయంతో తయారు చేసుకున్న మండే ఎండలలో ఎండకాకతో సురక్షితంగా ఉండటానికి తయారు చేసుకున్న వాహనం. మీ పేరండి? షర్ఫుద్దీన్. ఎక్కడ ఉంటారు మీరు? బాదేపల్లి జడ్చర్ల మున్సిపల్. బాదేపల్లిలో ఏ ఏరియాలో ఉంటారు? శ్రీరామ్ నగర్. ఈ వాహనానికి మరి ఎండ తగలకుండా ఇలా చేయడానికి కారణం? ఎండాకాలం కాబట్టి చాలా ఎండలు విపరీతంగా అవుతున్నాయి. అందుకొరకు ఎక్కడ పనికి వెళ్ళాలంటే ఇబ్బందిగా అవుతుంది కాబట్టి లేపించుకుందామని బాగా. అంటే ఈ ప్లాన్ ఎవరు చెప్పింది ఇలా వేసుకుంటే బాగుంటుందా అని? నేనే చేయాలని చాలా రోజుల నుంచి అనుకున్నా. నేను రైస్ మిల్ మెకానిక్ కాబట్టి బోర్లు గీర్లు తీయనికి పోతాం కాబట్టి ఎండల ఇబ్బంది అవుతుందని తీసుకున్నాను. మరి ఇది పర్మనెంట్ పెడతారా లేదా కేవలం ఎండాకాలం కోసం పెట్టిండ్రా? ఎండాకాలం కొరకనే పెట్టినాము. దాని తర్వాత వానాకాలం ఏమైనా స్టార్ట్ అయితే కొంచెం మీద ఇంకా వేరే సిస్టమ్ తయారు చేసి దానికి పెట్టుకుంటాం కాబట్టి. అంటే వర్షాకాలంలో వర్షం రాకుండా కూడా కొంచెం ప్రయత్నం చేయడానికి చేస్తాము. వర్షాకాలం కూడా అంటే దీనికి మరి వెల్డింగ్ చేయడం జరిగింది, పైపులు పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ మీరే చేశారా లేదా చేపించారా? మేమే చేసాం. అంటే మీ చేతి పని? మా చేతి పని కాబట్టి ఓకే ఓకే ఓకే. ఎక్కడ జడ్చర్లలో ఎక్కడ ఉంటారు మీరు? శ్రీరామ్ నగర్ 20వ వార్డు. 20వ వార్డు. ఓకే, 20వ వార్డు శ్రీరామ్ నగర్ నుంచి ఎండి షర్ఫుద్దీన్ ఎండాకాలంకు ఎండకాక తలగకుండా నెత్తికి తలగకుండా మీ ప్లాన్తో ఇలా చేయడం జరిగింది. మరి దాంట్లో ఇప్పుడు రంజాన్ నెల కూడా ఉంది. మరి ఉంటాము కాబట్టి ఎక్కడైనా పనికి వెళ్ళాలంటే ఎండకు అది. ఓకే, అంటే ఒక్క పొద్దులు అన్నీ అవుతున్నాయి. మరి పనికి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి కల్వకుర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట ఇట్లా పోవాల్సి వస్తుంది. సరే. అంటే మీ వృత్తి కోసం మీరు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఎండలో వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండడం వలన ఇలా చేయడం జరిగింది. సరే, మరి ఇప్పుడు మీరు మీ సొంతంగా మీ వాహనానికి ఇలా చేసుకున్నారు. మరి వేరే వాళ్ళు ఇతరులు కూడా అడిగితే చేసిస్తారా? చేసిస్తాము. సలహా ఇవ్వగలుగుతాము. చేసేయాలంటే కూడా టైం ఉంటే లేకపోతే మా వర్క్ షాప్ దగ్గరికి వస్తే మా మంచి అంటే ఇలా చేయాలనేది సలహా ఇవ్వగలుగుతారు. చేసి ఇవ్వాలంటే సమయం కష్టం అంటున్నారు. అంటే దీనికి ఎంత ఖర్చు వచ్చిందండి? ఇప్పటివరకు అయితే నేను చేశాను కాబట్టి 2500 వచ్చింది. 2500లో నెత్తిపైన నీడ వచ్చేసింది. సరే, చాలా మంచి ప్లాన్ చేశారు ఎండాకాలంలో సేఫ్గా ఉండడానికి. మీకు ఎండ తలగకుండా మరి పక్కన సైడ్లలో పైపులు కట్టి పైన నీడ కోసం కట్టారు. మరి ఇలా కట్టుకొని మీరు వాహనం నడిపేటప్పుడు ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా? నాకేమో ఇబ్బంది లేదు. దానికి ఇంతకుముందు వేరే బండి నడిపించు కాబట్టి సరే మనము చేసుకోవాలని చేసుకున్నాం. అంటే సైడ్లు చూడడం అంటే ఈ పైపుల ద్వారానే సైడ్ చూసి ముందరికి వెళ్ళడం జరుగుతుంది. మరి మీకు ఇంకా ఎవరైనా అడిగినరా ఇలా ఎందుకు చేసుకున్నారు అని? అడిగితే వెండ కొరకు అది చేస్తాం కాబట్టి వెండ ఎక్కువ అయిపోతుంది. దాంట్లో మనం పోయే వాహనం మీద ఎక్కడన్నా దూరం పోవాలంటే ఇబ్బంది అయిపోతుంది. అంటే మీ వృత్తి కోసం వెళ్ళడానికి మాత్రమే ఎండ తగలకుండా ఉండాలనే ఇది కట్టుకోవడం జరిగింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.